హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్, కేటీఆర్ ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుర్తించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, మిగతా గ్యారంటీలకు 60 షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్లో అన్ని అరాకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతుంది ఒకే ఒక గ్యారంటీ, అది మోసం అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించిన నిరసన సెగ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయానికి తాకిందని చెప్పారు. రైతు డిక్లరేషన్ను ఎలా అమలు చేస్తున్నారో వివరించేందుకు తెలంగాణకు ఎందుకు రావటం లేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రైతు భరోసాపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం గేటుకు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రైతు భరోసాగా ఎకరాకు 15,000 ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఇప్పుడు దానిపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందని పేర్కొన్నారు. 2024లో రైతులకు పెట్టుబడి సాయంగా విడుదల చేసింది గుండు సున్నానే అంటూ రాశారు. ఎకరాకు 12,000 ఇస్తామంటూ 15,000పై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారని పోస్టర్లో తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని ఇప్పటికే ఈ సంవత్సర కాలంగా ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ, మేమందరం అనుమానించినట్టుగానే ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ, ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే అంటూ నిన్న 1,00,000 కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు, మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.